ఓం శ్రీ మాత్రే నమః. మే 1వ తేదీ మొదలు 30 రోజుల పాటుగా మీనరాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితాన్ని మార్చబోతుంది. కళలో కూడా ఊహించిన మార్పులు అయితే మీరే సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీన రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీన రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ మీనరాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందామండి. తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. చంద్ర శ్లోకం చదవాలి, మీకు మేలు జరుగుతుంది. శ్రమతో పని చేస్తే మంచి ఫలితం పొందుతారు. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల దిశగా ఆలోచనలు వస్తాయి. కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ ఓర్పుతో వాటిని మీరు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వారం మధ్యలో ఒక శుభయోగం కలిసి వస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మీనరాశి వారికి గురుడి ప్రభావంతో ఏడాది సానుకూలమైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశము ఉంటుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ తెలుగు నూతన సంవత్సరం మీనరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం మాటల్లో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మీనరాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఈ ఏడాది జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహమైన గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతకంటే ముందు గురుడు 12 స్థానాల్లో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు రాహువు, కేతువు సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడం మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంటాయి. తెలుగు నూతన సంవత్సరం మీనరాశి వారికి గురుడి యొక్క ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుజుడి కారణంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి శుభస్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఈ కారణంగా మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఏడాది జూన్ 2వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం శనిదేవుని యొక్క ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు ఏలినాటి శని దశ కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు తీవ్ర నష్టాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ప్రత్యర్థులు మీరు చేసే పనులలో ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. మీనరాశి వారికి ఏలినాటి శని దశ ఆగస్టు 2029తో పూర్తి అవుతుంది. శని దేవుని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి గాను మీరు ప్రతి శనివారం శనిదేవునికి నల్ల నువ్వుల నూనె తైలాభిషేకం చేయాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేని వ్యక్తులు శనివారం రోజున పగటిపూట ఉపవాసం ఉండడం కారణంగా శని యొక్క ప్రతికూలతను మీరు తగ్గించుకోవచ్చు. రాహు ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశి వారికి కొత్త ఏడాది రాహు అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఉన్నాయి. రాహు కారణంగా మీకు ఆదాయం పెరిగే అవకాశము ఉంటుంది. మీరు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం ఉన్నటువంటి వ్యక్తులు సంతానానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కారణంగా మానసికంగా కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది. పరిస్థితుల ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి రాహుగ్రహ శాంతి చేయడం మీకు చాలా మంచిది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు. వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర 3వ పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకుని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిపోతారు. రేవతి నక్షత్రం 2వ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరిస్థితి సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తలమిటికలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టము. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు కూడా చాలా అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పై పని చూసి వీరు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.